అల్లు అర్జున్ అయితే ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ కి సారీ చెప్పారని ఒకటి, ఆయన ఈయననే ముందుకొచ్చి ఇంకా మాకేమీ లేవని చెప్పారని ఒక టైటిల్ చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ చెప్పారని ఒకటి. ఈ 3 ఆప్షన్స్ లలో ఏది కరెక్ట్? ఇక్కడైతే సారీ చెప్పినట్టు నాకు ఎక్కడ కనిపిస్తలేదే. ఇంత భూతద్దం పెట్టి వెతికినా సారీ అనే విషయం అయితే అక్కడ ఎక్కడ కనిపించట్లేదు. అది కూడా ఎందుకు చెప్పాడు, ఇప్పుడు ఏ సినిమా వచ్చినా కూడా అది కామన్. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వెళ్ళి మాకు టికెట్ల పెంపు చేయండి అని అడగడం అది కామన్. సో అదే విధంగా ఆంధ్రలో కూడా అడిగారు, వాళ్ళు మర్యాద పూర్వకంగా ఇచ్చారు. దాంట్లో ఏముంది, దానికి ఇప్పుడు ఆయన సినిమా కాబట్టి ఆయన థ్యాంక్ యూ చెప్పుకోండు, అందులో కూడా ఏం లేదు. సో మొత్తానికి అయితే అల్లు అర్జున్ పెట్టిన ఈ ట్విట్టర్ పోస్ట్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. తప్పుగా చెప్తున్నావు. ఎట్లా? ఫ్యాన్స్ ఏమంటున్నారు తెలుసా, మా అల్లు అర్జునే ముందుకొచ్చి ఆయన్నే ఈ మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ ఉన్న దాని వివాదం ఆయన్నే ఆపేశారు. అది వాళ్ళ తప్పు కదా, నా తప్పు ఎట్లయితది? నేను ఉన్నది చెప్తున్నా, వాళ్ళు ఊహించుకొని చెప్తున్నారు. సో ఇదంతా అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు అక్కడ సారీ చెప్పడము, ఈ వివాదం అనేది అసలు వివాదం ఉంటే కదా దాన్ని క్లోజ్ చేయడానికి. ఇన్ని రోజుల పాటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎర్రచందనం గురించి మాట్లాడిండని, సో ఇప్పుడు ఈ సినిమాలో ఎర్రచందనం ఉందని అల్లు అర్జున్ గురించి మాట్లాడిండు. అండ్ ఈయన ఏది మాట్లాడినా కూడా వాళ్ళ గురించే ఇట్లా రకరకాలుగా మనం అనుకోవడమే తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడుకోలే. రీసెంట్ గానే కలిసి ఒక పెళ్లికి పోయి ఫోటోలు పెట్టడం జరిగింది. మంచిగా చిరంజీవి గారి గురించి చెప్పిండు, ఈయన గురించి చెప్పిండు, చిన్నప్పుడు మనందరినీ అమెరికా తీసుకోని చెప్పిండు. ఇవన్నీ ఇంకేం కావాలండి, నాకు అర్థం కాదు. ఇక్కడ కూడా వాళ్ళు మర్యాదపూర్వకంగా పోయి అడిగారు, హైక్ చేశారు. సో ఇక్కడ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి దోహదపడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మీ వాల్యుబుల్ ఎంపవరింగ్ అంటే ఫిలిం ఇండస్ట్రీకి మీరు ఇస్తున్న వాల్యుబుల్ థింగ్ ఖచ్చితంగా మీరు వచ్చిన తర్వాత నిజంగానే చాలా మేలు జరిగింది. నిజం చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కొన్ని ఏరియాస్ 40-50 రూపాయలు టికెట్, సరే మధ్య తరగతి వాళ్ళు చూడాలా, కానీ మరీ అంత తక్కువ. అంటే అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా అంటే డైరెక్ట్ చిరంజీవి పోయాడినా కూడా ఓన్లీ నవ్వడం తప్ప ఇంకేం ఉండదు అక్కడ. ఇప్పుడు చూడు మీరు ఎంత గొడవ అడిగిన వెంటనే అదంతా కూడా అంటున్నారు. ఆయన ఒక షీట్ రాసుకొని రమ్మన్నారు ప్రొడ్యూసర్స్ అందరినీ, 500 కోట్ల ఇంత పెంచుకోండి, 1000 కోట్ల బడ్జెట్ ఇంత పెంచుకోండి, 300 కోట్ల ఇంత పెంచుకోండి, అంతే. ఆయన అంత క్లియర్ గా చెప్పినప్పటికి కూడా ఈ ప్రొడ్యూసర్ అందరు ఏ నిర్ణయం తీసుకోవాలా, జస్ట్ ఎవరి సినిమాకి వాళ్ళు పోయి అడుగుతున్నారు, వస్తున్నారు. సో కదా ఇంత జరుగుతున్నా కూడా ఏందంటే ఫ్యాన్స్ దగ్గర నిలకడ లేదు. ఓకే, నిలకడ కాదు, అసలు వాళ్ళ ఆలోచన విధానం కరెక్ట్ లేదు. ఇప్పుడు ఒక హీరోకి నువ్వు ఫ్యాన్ అంటే ఆయన సినిమా గురించి మాట్లాడండి, ఆయన లైఫ్ గురించి మాట్లాడండి, ఇంకా ఇంకా సినిమాని హైప్ చేయండి, మీ హీరో గురించి మీరు చెప్పుకోండి. కానీ వేరే వాళ్ళ గురించి కిందికి లాగడం ఎందుకు? ఇప్పుడు ఎవరి వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఉంటారు, మీరు వాళ్ళ ఆ హీరో గురించి తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళ కోపం వస్తుంది ఖచ్చితంగా. సో ఇక్కడ వాళ్ళు ఎంత డీసెంట్ గా మాట్లాడినా వీళ్ళ ఫ్యాన్స్ మాత్రం ఘోరంగా చేస్తున్నారు. సో ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇన్ని రోజుల పాటు ఇంత వివాదం మీరు అది అసలు అక్కడ నిజంగా లేదు కానీ మీరు ఉందని అనుకున్నారు, కానీ ఇక్కడ ట్విట్టర్ పోస్ట్ పెట్టినందుకు సారీ చెప్పింది ఇదంతా ఏం లేదు. జస్ట్ సినిమాకి హైక్ ఇచ్చారు, టికెట్స్ కి థ్యాంక్ యూ చెప్పారు. సో ఈ వివాదం మరి అది ఇక్కడే అయిపోతుంది అనుకుంటున్నారా, ఇంకా ఇక్కడ అయిపోతుంది అని అనుకుంటున్నా. బికాస్ మెగా ఫ్యాన్స్ మళ్ళీ ఏం రియాక్ట్ అవ్వలేదు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఏం రియాక్ట్ అవ్వలేదు. రియాక్ట్ కాకుండా ఉంటే పుష్ప పైన ఎలాంటి ఎఫెక్ట్ పడదు, లేకపోతే కొంచెమైనా ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా పడుతుంది. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇంత ఘోరంగా అంటున్నా కూడా ఇప్పుడు పబ్లిక్ వైట్స్ పోయి అడుగుతుంటాను కదా సినిమా గురించి. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినప్పుడు కూడా నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నా, సినిమా సూపర్ డూపర్ హిట్ ఖచ్చితంగా మేము చూస్తామని వాళ్ళంతా మంచిగా చెప్తారు. ఏంది మేము అసలు చూడము, మేము బ్యాన్ చేస్తాము, మీ హీరో అట్లా ఇట్లా గరీజ్ గా మాట్లాడతారు. సో ఇట్లాంటివి ఏ పెట్టుకోకుండా అసలు ఏ సినిమా అయినా ఒక సినిమా లెక్క చూడండి అండ్ మీ హీరోని అభిమానించండి, అంతే.